చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయిందండి. తర్వాత నాకు సయాటికా ప్రాబ్లం ఉంది, సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది, ఇది. ఆ తర్వాత నాకు పీసీఓడి ఒకటి రీసెంట్ గా స్టార్ట్ అయింది, అంటే 45 ఇయర్స్ వచ్చాక, లైక్ పీరియడ్స్ ఇరెగ్యులర్ గా అవ్వటం అవి అని. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ఒక సొల్యూషన్ ఇస్తుంది అన్న నమ్మకం బాగా కలిగిందండి, గట్టిగా కలిగింది. ఎందుకంటే ఫస్ట్ నేను ఆసనాలు నేను స్టార్ట్ చేసినప్పుడు కొన్ని జాయింట్స్, కొన్ని మనం మూమెంట్ మనం చేయలేం. కానీ సారు ప్రతి ఒక్కటి ఆయన నిజంగా అందరూ చెప్తున్నట్టు, నేను ప్రాబబ్లీ అందరి మాటలు రిపీట్ చేస్తానేమో, అందరినీ గమనిస్తారు. శైలజ గారు, ఇది బాగుంది, ఇంకా కొంచెం బెండ్ అవ్వండి, ఇంకా స్ట్రెచ్ అవ్వండి, ఇంకా ఇది అవ్వండి. అలా కొంచెం ఆయన మాట్లాడేది ఎంత ఎంకరేజింగ్ గా, ఎంత ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది అంటే, అబ్బా మనకులాగా ఇంకా ఇంకా మనం చెయ్యాలి అన్నట్టుగా. అండ్ 2025 నవంబర్లో నేను తమ దగ్గర జాయిన్ అయ్యాను గురువు గారు. నాకు అప్పటికి నడుము నొప్పి తీవ్రంగా ఉండేది. అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్తో కూడా నేను బాధపడుతూ ఉండేవాడిని. గత కొన్ని సంవత్సరాలుగా, ఓ 20 ఇయర్స్ పైగా నేను మందులు వాడుతూనే ఉన్నానండి. గబారిచ్ టాబ్లెట్స్ ఇట్లాంటివన్నీ కూడా అది వేసుకుంటూ ఉంటే చాలా డ్రోజీగా ఉండేది, కొద్దిగా చికాగ్గా ఉండేది. నేను వృత్తిరీత్యా టీచర్ని అయినప్పటికీ మరి ఆ ప్రొఫెషన్లో కొంచెం నేను చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడిని గురువు గారు. మీ దగ్గర ఈ విద్యను అభ్యసించిన తర్వాత, యోగా విద్యను అభ్యసించిన తర్వాత పూర్తిగా ఇంచుమించు 90%, 95% పూర్తిగా తగ్గిపోయింది గురువు గారు. నడుము నొప్పి మాత్రం, అది మాత్రం నేను గన్ షాట్ గా నేను చెప్పగలను. మీకు సర్వదా నేను కృతజ్ఞుడు సార్. మన నొప్పి ఉండేది నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నాకు ఎవ్రీ 10 to 15 days కళ్ళు తిరిగేది అనమాట. ఇంతవరకు చేరినప్పటి నుంచి నాకు ఆ కళ్ళు తిరగడం, అదే వర్టిగో సమస్య అంటున్నా. అది వర్టిగో సమస్య అని కూడా నాకు తెలియదు అసలు. 15 రోజుల్లో 15 ఏళ్ళు, నా వయసు 15 ఏళ్ళ నుంచి అలా వస్తూనే ఉండేది. ఎవ్రీ 15 daysకి ఒకసారి, జస్ట్ ఒక 1 to 2 minutes దాకా ఉంటుంది, మళ్ళీ ఆటోమేటిక్లీ సెటరేట్ అయిపోతుంది అనమాట. బట్ ఇప్పుడు 2.5 నెలలుగా నేను చేరిన తర్వాత ఇంతవరకు నాకు ఆ సమస్య అనేది ఎదురవ్వలేదు. ఇది ప్రాణాయామం చెప్పినప్పుడు మీరు చెప్తుంటే నాకు అన్ని రికలెక్ట్ అయినాయి అనమాట. ఐ హ్యావ్ బీన్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ దాట్. 25 years నుంచి ఉన్న ఒక నేను ఒక రకంగా చెప్పాలంటే ఆయాసం అంటారు, ఆస్మా అంటారు తెలియదు, కానీ అలాంటి పేషెంట్ ని నన్ను రికవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఇది చిన్న మా మిసెస్ అన్నపూర్ణ గారికి కూడా వెరికోసిస్ లాంటిది, అది కూడా వస్తుంది. సుమారు 15-20 సంవత్సరాలు డాక్టర్ల చుట్టూ తిరిగారు, కానీ గురువు గారు యోగాలో చేరిన తర్వాత మాకు 5-6 నెలల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఈ రోజు దాని ఛాయలు కూడా లేవు. మరి యోగా వల్ల ఎంత ఉపయోగం ఉందో మా ఇద్దరికి మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ అనమాట. అందుచేత మీరందరూ కూడా యోగా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు స్వయంగా చేసి ఆనందిస్తూ సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే దాని ప్రయోజనం ఉంటుంది. నమస్కారాలు గురుగారు. నేను చేరి కూడా సంవత్సరం అవుతుంది గురుగారు. నాకు అప్పుడు చాలా కళ్ళు తిరగటం అట్లా ఉండేది, నాకు అసలు పూర్తిగా తగ్గిపోయింది గురువుగారు కళ్ళు తిరగటం. ఇప్పుడు చాలా బాగుంది గురువు గారు. సంవత్సరం పైన నుంచి సయాటికా నొప్పి, కాలు ఎడమ కాలు అస్సలు పనిచేసేది కాదండి. ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నాను, పనిచేస్తుంది. అన్ని పనులు చేసుకుంటున్నానండి, చేసుకోగలుగుతున్నాను. మీ ఎక్సర్సైజ్ చేసి నాకు బాగా హెల్ప్ చేశారండి. డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు గారు యోగాలో ప్రత్యేకత ఏంటంటే ఒకటేనండి, ఆయన ప్రతి వాళ్ళని కూడా అలా అబ్జర్వ్ చేస్తూ సరిగ్గా చేస్తున్నారా లేదా, క్రమంగా చేస్తున్నారా లేదా అనేటువంటిది ఆయన తపన అనమాట. సరిగ్గా చేయకపోతే ఆయనకి నచ్చదండి అసలు యాక్చువల్గా. అందుకని మూర్తిగా ఏంటి బద్దకిస్తున్నారు మీరు, కొంచెం చేయాలి అంటుంటారు ఇప్పటికి కూడా. సో కాబట్టి ఇంత ప్రత్యేకంగా ప్రతి వాళ్ళ మీద శ్రద్ధ తీసుకుని చెప్పేటువంటి యోగా వాళ్ళు ఎక్కడ ఉండటండి. యోగా క్లాసులు చాలా ఉంటాయి, మనం చేస్తూ ఉంటాం, వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు చూడరండి. కానీ ఈ యోగా క్లాసులో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే డాక్టర్ జ్యోతుల నాగేశ్వర గారు ప్రత్యేక పర్యవేక్షణలో మనందరూ చేస్తుంటాం కాబట్టి మనకి ఏ రకమైనటువంటి రోగాలు కానీ, రుగ్మతలు కానీ, స్ట్రెస్లు కానీ ఏం ఉండవని చెప్పి నేను దృఢంగా నమ్మాను. అది అందరికీ చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యి చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియాంక, నేను పిఠాపురం నుంచి బిలాంగ్ చేస్తున్నాను. సో నాకు ఇనిషియల్గా నేను యోగా జాయిన్ అయినప్పుడు
నాకు పిఎంఎస్ ప్రాబ్లం ఉండేది. అంటే ప్రీ మెన్స్ట్రుయేషనల్ సిండ్రోమ్. అంటే పీరియడ్స్కి 1 వీక్ ముందు పెయిన్ చాలా సివియర్గా ఉండేది. క్రాంప్స్ అండ్ ఏదైనా చాలా సివియర్గా ఉండేది. ఆ తర్వాత కూడా ఆల్మోస్ట్ 15 డేస్ నాకు ఈ సైకిల్ ఎవ్రీ మంత్ చాలా సఫర్ అయ్యాను నేను. సో నేను యోగా జాయిన్ అయినప్పుడు 1 మంత్ తర్వాత లిటరలీ ఆ పెయిన్ ఆల్మోస్ట్ నాకు 80% క్లియర్ అయిపోయింది. అంత బాగా ఉంది సార్ నాకు. ఐఎమ్ సో హ్యాపీ విత్ ఇట్. థ్యాంక్ యూ. జాయిన్ అయ్యాను ఫస్ట్ వీక్ లో. కొప్పు సుజాత నా ఫ్రెండ్ ద్వారా జాయిన్ అయ్యాను. నాకు చాలా నిద్రలేమి, థైరాయిడ్ ఇవన్నీ ఉంటుండండి. ఇప్పుడు అన్ని తగ్గిపోయినాయి. చాలా హ్యాపీగా ఉన్నా. విఎల్ కుమారి అండి. విఎల్ కుమారి చెక్కంపేట అండి. హలో, చెప్పండి అమ్మా, మాట్లాడండి. నేను కాలు నొప్పితో చాలా ఇబ్బంది పడేదాన్నండి. ఆపరేషన్ వరకు కూడా వెళ్ళిందండి. యోగాలో జాయిన్ అయిన తర్వాత ఆపరేషన్ ఏమీ లేకుండా కాలు నొప్పి పూర్తిగా నయమైపోయిందండి. ఆరోగ్యంగా కూడా ఉన్నానండి. అందరూ యోగాలో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నానండి. నమస్తే అండి గురుగారు. డిసెంబర్ నుంచి జాయిన్ అయినాం గురుగారు. నా బాడీ చాలా ఫ్లెక్సిబుల్ ఉంది గురుగారు. నేను చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాను గురుగారు. రోజంతా మార్నింగ్ ఉన్న ఎనర్జీ నైట్ వరకు కూడా అట్లే ఉంటుంది గురుగారు. ఇంతకు ముందు అయితే ఈవినింగ్ అయ్యేసరికి నాకు కొంచెం సైనస్ ప్రాబ్లం ఉంది గురుగారు. బ్రీతింగ్ చాలా ఇబ్బంది అనిపిస్తుండే. నాకు నైట్ ఎప్పుడైపోతుందా అనిపించే భయం వస్తుండే గురుగారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది గురుగారు. విచిత్రమైన రోగం నుంచి నేను బయటపడ్డానంటే అంతుబట్టని రోగం. ఎన్ని డబ్బులు ఖర్చు చేశాను, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఒకరోజైతే ఒకసారి అడ్మిట్ అయినప్పుడు వారం రోజులు పెట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్స్ అన్నారు. ఒక ప్రయోగశాల అయిపోయింది నా బాడీ. అయినా కానీ డాక్టర్లు ఏమి దానికి ఫైండ్ అవుట్ చేసి, ఒక రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి దానికి పర్ఫెక్ట్ మెడిసిన్ ఇవ్వలేకపోయారు గురుగారు. ఈ రోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక పెద్ద ప్రాబ్లం నుంచి నేను బయటపడ్డట్టుంది గురుగారు. చాలా చాలా థ్యాంక్స్ గురుగారు. మిమ్మల్ని ఖచ్చితంగా నేను టైం చూసుకొని వచ్చి నేను ఇలాంటి గురువు దొరకడం మా అదృష్టం సార్. ఎవరైనా ఒక మంచి గురువు దొరికితే చాలు, మనకి జీవితం అంతా అభివృద్ధిలో వెళ్తుందని చెప్పనేసి నేను చాలా పూర్తిగా నమ్ముతున్నాను. చాలా వివరణ చక్కగా ఇస్తున్నాను. మీరు ప్రతి క్లాసు బాగుంటుంది, అంటే ప్రతిరోజు చెప్పాలి బాగుంటుందని చెప్తే బాగుంటుంది ఏమనిపిస్తుంది. కానీ ఎక్సలెన్స్ ప్రతిరోజు ఒక రకంగా, ఒక వెరైటీగా, ఒక్కొక్క మీరు ఇచ్చే ధ్యానం కానీ, లేకపోతే ప్రాణాయామం కానీ, ఆసనాలు కానీ, ఒక్కొక్క దానికి వైరుధ్యం చూపిస్తూ చాలా చక్కగా ఉంది. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఒక షుగర్ ఉండేవి, కానీ ఏంటంటే ఈ బీపీ కానీ షుగర్ కానీ తగ్గడం అవి జరిగింది. ఇలాగా యోగా డే కదా, ఎలాగా ఇప్పుడు మనం చూసుకుందాం అని చెప్పేసి నిన్న మళ్ళీ చెక్ చేయించుకుంటే అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. నో షుగర్ అన్నమాట. అంతేకాకుండా అంతకుముందు కాళ్ళు నొప్పులు అవి ఉండేవి, ఆ కాళ్ళు నొప్పులు కూడా ఇప్పుడు ఏమీ లేవు. సో యాక్టివ్గా ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే మార్నింగ్ ఎలా ఉంటామో ఈవినింగ్ కూడా అలాగే ఉంటున్నాం. యోగా చేసిన తర్వాత చాలా బాగుందండి నాకు. నేను ముడుకులు రెండింటికి ఆపరేషన్కి కుయ్యాను హాస్పిటల్కి వైజాగ్ వెళ్ళానండి. ఆపరేషన్ చేయించుకోమనుకున్నాను. వారం తర్వాత రమ్మని చెప్పారు డాక్టర్ గారు. మరి నేను నాకు నొప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి, మరి ఆపరేషన్ లేకుండా మీ యోగాలో జాయిన్ అంటే నాకు ఏమీ లేదు. చాలా బాగుందండి. ఇప్పుడు ముడుకులు వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 2 ఏళ్ళు వెడల్పు అయిపోయింది, లోపల దూరిపోయింది, దూరం అయిపోయిందమ్మా, నీకు ఈ నరం దాని టచ్ చేయి, నొప్పులు ఆగుకుందామని చెప్పారండి. ఈ యోగాలో జాయిన్ వారం రోజులకి నాకు రిలీఫ్ ఇచ్చిందండి. నాకు చాలా బాగుందండి. శరీరానికి, మనసుకి, ఆరోగ్యపరంగా ఏ విధంగా చూసుకున్నా చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది. మేము ధన్యదం. మీ ఆధ్వర్యంలో మేము యోగా చేయడం మేము ధన్యదం. గుడ్ ఈవినింగ్ మేడం. అయితే ఏమో ఏంటి, నేను గురువు గారి దగ్గర చేరిన తర్వాత చాలా యాక్టివ్గా తయారైనా అండి. నా మోకాడు నొప్పులు అన్నీ తగ్గాయి. ఐఎమ్ ఏబుల్ టు మూవ్ అబౌట్ వెరీ ఈజీలీ అండ్ నైస్లీ. ఆయన దయ వల్ల ఐఎమ్ ఏబుల్ టు ఆపరేట్ అండ్ డూ సో మెనీ థింగ్స్. యోగా ముద్రలు అన్నీ చూపించారు, అవన్నీ వేసుకుంటే నాకు అన్ని రకాలు క్రామ్స్, బాడీ క్రామ్స్, తర్వాత ఏమో జాయింట్ పెయిన్స్ అన్నీ తగ్గాయి. చక్కగా ఉన్నా నేను. ఐఎమ్ ఏబుల్ టు ఫాలో. చాలా బాగుంది అండ్ క్లాస్. ఇయర్ వింటర్ సీజన్ లో అయితే నాకు ఎప్పుడు నోస్ బ్లాక్ అయ్యేది, 2 months అట్లా ఉండేది అనమాట. ఇన్ కేస్ డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా నాకు యాంటీబయాటిక్ ఇస్తారు, ఆ 1 week బాగానే ఉంటాయి, మళ్ళీ 1 month తర్వాత వచ్చేస్తుంది. ఇట్లా నాకు ఎవ్రీ ఇయర్ సఫర్ అవుతా ఉంటాను దీంతో.
కానీ యోగా జాయిన్ అయిన ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లోనే నాకు అస్సలు అట్లా నోస్ బ్లాక్ అవ్వడం కానీ, కోల్డ్ కాఫ్ ఉండడం కానీ ఏమీ లేదు. చిన్న ఫీవర్ కూడా రావటం లేదంటే చూసుకోండి. ఒకటి నాకు చూస్తే నా హెయిర్ పెరిగింది బాగా. నా హెయిర్ ఫాల్ తగ్గింది. మంచిగా హెయిర్ పెరిగింది. ఆ తర్వాత నాకు మోషన్ ప్రాబ్లమ్ ఉంది. అది చాలా 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 క్లియర్ అయింది. నేను యోగా చేస్తున్నప్పటి నుంచి. నేను చాలా బెనిఫిట్సే పొందాను యాక్చువల్‌గా ఈ యోగా భారత్ ఫౌండేషన్‌లోకొచ్చి. సార్ దానికి మీకు నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటాను. అది గురుగారికి ఒక రోజు ప్రామిస్ చేశాను. నేను నా ప్రాణం ఉన్నంత కాలం మీ క్లాస్‌ను మానను గురుగారు అని చెప్పాను. అది ఈ రోజుకి నేను కీపప్ చేస్తాను. థ్యాంక్ యూ గురుగారు. నేను హ్యాపీగా నిద్రపోతున్నాను. కరెక్ట్‌గా 10:30 అంతా పడుకుంటే వెంటనే నిద్ర పడుతుంది. సరే ఇంతకుముందు 12, 1 గంట వరకు మేలుకునేదాన్ని. నిద్రే వచ్చేది కాదు. చాలా విసుగొచ్చేది నాకే విసుగొచ్చేది. ఏంటి నాకసలు నిద్ర రావడం లేదు. ఇట్లా పక్కనే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు అబ్బా! వీళ్ళ నిద్ర నాకు కొంచెం వస్తే బావుండనిపించేది. అలా చాలా సఫర్ అయ్యా నేను. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయినాయండి. మోకాలు ఫ్లెక్సిబుల్ అవ్వడం గానీ, నిద్ర పట్టడం గానీ, ఈ తిమ్మిరులు గానీ చాలా ఇదిగా అన్నీ తగ్గిపోయాయి. ఇది మీకు చెప్పాలి అనుకున్నా ఇవాళ నేను. చాలా థ్యాంక్స్ గురువుగారు. చాలా మంది సాధకులు ఈ యోగా భారత్ ఫౌండేషన్ లో ఉన్న సాధకులు చాలా చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, షుగర్, నెక్స్ట్ థైరాయిడ్, నెక్స్ట్ బీపీ కంట్రోల్. బీపీ కంట్రోల్ అంటే టాబ్లెట్స్ తగ్గించుకున్న వాళ్ళు, కొంతమంది టాబ్లెట్స్ మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్ లో. సో అట్లానే నా ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నేను యాక్చువల్గా జాయిన్ అయింది, నాకు ఒక షోల్డర్ ప్రాబ్లం ఉంటే నేను జాయిన్ అయ్యాను. ఆ ప్రాబ్లం ఎటువైపు వెళ్ళిపోయిందో నాకు ఫస్ట్ జాయిన్ అయిన 2 monthsకే నాకు అర్థమైపోయింది, తగ్గిపోయింది అనే సంగతి. మళ్ళీ రాలేదు, 3 years అవుతుంది. సో అట్లానే నేను రెగ్యులర్గా నాకు పోస్ట్ కోవిడ్ హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో మార్నింగ్ ఒకటి ట్యాబ్లెట్ వేసుకుంటాను అనమాట, 5 mg ట్యాబ్లెట్. సో రీసెంట్గా ఆ ట్యాబ్లెట్ డోస్ ఎక్కువ అవడం వల్ల నన్ను అబ్జర్వేషన్లో పెట్టి 1 day ఆ ట్యాబ్లెట్ ఆపేయడం అనేది జరిగిందండి హాస్పిటల్లో. సో ఇవాళ నేను వేసుకునే ట్యాబ్లెట్స్ 2 నుంచి 1కి పడిపోయింది అనమాట. సో అంత బాగా ఈ యోగా అనేది సపోర్ట్ చేసింది నాకు, హార్ట్ ప్రాబ్లం కూడా డిక్రీజ్ చేసింది. సో ఇవి మేజర్ అయితే కనుక అట్లాగే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారండి, వాళ్ళకి 1 or 2 months టైం ఇస్తే వాళ్ళు 2 years హ్యాపీగా ఇదయ్యారు అనమాట ప్రాణాయామం ద్వారా. వాళ్ళు ప్రాణాయామం అనేది చేసి వాళ్ళ లైఫ్ లాంగివిటీని పెంచుకున్నారు. అట్లాగే గూని ప్రాబ్లం, గూనితోటి ఎన్నో ఏళ్ళుగా సఫర్ అవుతున్న వాళ్ళు గూని తగ్గింది. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఆయనకి ఉద్యోగానికి పనికిరాడేమో అని ఒక ఆయన శ్రీధర్ గారు అని చెప్పేసి ఉన్నారు. ఆయన ఇంకా నా లైఫ్ ఇక్కడికి ఆగిపోయిందన్న బాధలో ఉన్నప్పుడు 2 months ఆయన లైఫ్ మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చేసారండి గురువు గారు ఈ యోగా థెరపీ ద్వారా. సో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన ఆయన తగ్గించడం జరిగింది. అట్లానే బ్రెయిన్ యోగా అనేది చేస్తారు గురువు గారు. ఈ బ్రెయిన్ యోగా ద్వారా లాభం ఏంటి అంటే ఈ ఫిట్స్ ప్రాబ్లం అనేది కూడా తగ్గుతుంది అనమాట. తగ్గిన వాళ్ళు ఉన్నారు గురువు గారి దగ్గర. అట్లాగే రెగ్యులర్గా మేము చేసే యోగాసనాల ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గడం కానివ్వండి, అట్లాగే లోయర్ బ్యాక్ పెయిన్, ఎక్కువ చాలా మంది బాధపడేది బ్యాక్ పెయిన్స్ తోటి, లోయర్ బ్యాక్ పెయిన్ అని, సయాటికా అని, నెక్స్ట్ పైకి వస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అని కానీ, ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఈ వెన్నుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, దీర్ఘకాలంగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వంగిపోయి నడుస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ నార్మల్గా నిల్చొని నడిచేవాళ్ళు, 50 ఏళ్ళుగా వంగి నడిచారు థామస్ గారు, అలాంటి ఆయన్ని నార్మల్ చేశారు. అట్లాగే ఇంకొక ఆయన భాస్కర్ రావు గారు ఉన్నారు, ఆయన హ్యాపీగా నిల్చొని ఇవాళ హ్యాపీగా ఉన్నారు. సో ఇట్లాగా ఈ స్పైనల్ కార్డ్ రిలేటెడ్గా ప్రాబ్లం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమస్య అనేది దూరం అనేది జరిగిందండి. అట్లాగా షోల్డర్ పెయిన్ నేను చెప్పాను, నేను ఆ ప్రాబ్లంతోనే జాయిన్ అయ్యాను, ఇవాళ నాకు అస్సలు లేదు. అలాగా కిందకు వస్తే నీ పెయిన్ అంటే మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గడానికి ఏం చేయాలనేది కూడా గురుగారు నేర్పించడం అనేది జరుగుతుంది. తగ్గిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఆఖరికి మోకాళ్ళ చిప్పలు మార్చాలండి అని చెప్పిన వాళ్ళకి కూడా ఈ నీ పెయిన్ రిలేటెడ్ ఆసనాలు చేయించి వాళ్ళని ఆ ఆపరేషన్ నుంచి దూరం చేయడం జరిగింది. అంతేకాదండి, L4, L5 ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ జరిగిపోయిన తర్వాత ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు. త్రివేణి గారు అని చెప్పి మా దగ్గర గ్రూప్ లో ఉన్నారు. ఆవిడ ఇవాళ ఒక 15 years బాయ్ ఎంత ఎనర్జీతో అయితే చేయగలడు, ఆవిడ కూడా అదే ఎనర్జీతో అన్ని ఆసనాలు వేయగలరు అనమాట.
ఏది L4 సర్జరీ ఫెయిల్ అయిన ఆవిడ. సో అంత బాగా ఈ యోగా థెరపీ అనేది చేయించడం అనేది జరుగుతుందండి. ఇదిగాక లేడీస్ బాధపడే PCOD, PCOS, ఈ మధ్య PCOS ని MCOS అని అంటున్నారు. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిజాల్వ్ చేయడం అనేది జరిగింది. అంటే ఎంతవరకు రిజాల్వ్ చేశారు అంటే, మా గ్రూప్ లోనే ఒక ఆవిడ జాయిన్ అయ్యారు, కాకినాడ ఆవిడ జాయిన్ అయ్యి ఏడుస్తూ చెప్పారు, నాకు ఈ PCOD ఇష్యూ వల్ల నాకు పిల్లలు కలగట్లేదండి, నాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది అని. అలాంటి ఆవిడ ఈ యోగా థెరపీలో జాయిన్ అయిన 3 months కి గురువు గారికి థ్యాంక్స్ చెప్తూ నేను కన్సీవ్ అయ్యానండి అని చెప్పి ఇవాళ పండంటి బాబుతో హ్యాపీగా ఉన్నారు ఆవిడ. సో ఇలాగా లేడీస్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ గా చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇంకొక ఆవిడ న్యూరోపతి ప్రాబ్లం, అంటే ఈ కాళ్ళు ఎప్పుడు ఎంత పెయిన్ ఇస్తాయో అని ఆవిడకి తెలియదు. న్యూరోపతి ప్రాబ్లం అంటే ఆవిడ ఎంత సఫర్ అయ్యారో మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నా కాలు నేను ఎరగొట్టేసుకుందాం అన్నంత కోపం వస్తుందండి ఒక్కోసారి అని. అలాంటి ఆవిడ షీఈస్ వెరీ హ్యాపీ టుడే. ఆవిడ నిల్చొని ఆవిడ పనులు చేసుకోవడం కానివ్వండి, వంట చేసుకోవడం కానీ, పిల్లలు క్యారేజ్ ఇచ్చి నేను ఎంతో హ్యాపీగా ఉన్నానని చెప్పుకోవడం జరిగింది. సో ఇలాగా న్యూరోపతి ఇష్యూస్. ఇంకా కిందకి వెళ్తే వెరికోస్ పెయిన్స్ ఒక ఆవిడ ఈ వెరికోస్ పెయిన్స్ క్లాస్ జరిగినప్పుడు ఆవిడ ఏడుస్తూ చెప్పారనమాట. ఏమని, ఎంత బాధపడ్డానో ఇవాళ గుర్తెచ్చుకుంటే ఏడుపు వస్తుందండి, అలాంటిది ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను గురువు గారు అని చెప్పేసి ఆవిడ చెప్పడం అనేది జరిగింది. ఇంతేకాకుండా మా దాంట్లో లక్ష్మి గారు అని చెప్పేసి ఉన్నారు. ఆవిడ కొలెస్ట్రాల్ ఇష్యూ అనమాట. లిపిడ్ ప్రొఫైల్ ఎప్పుడు చూసినా సమ్ అబ్నార్మాలిటీ ఉంటుంది. అలాంటి ఆవిడకి కొలెస్ట్రాల్ తగ్గింది. సో ఈ విధంగా గురువు గారు చెప్పే క్లాసెస్ ద్వారా ఎంతో మందికి ఎన్నో బెనిఫిట్స్ అన్నమాట. కొన్ని చెప్పి తగ్గించారు, చెప్పకుండా చాలా తగ్గించారు గురువు గారు ఈ యోగా థెరపీ క్లాసెస్. సో అందరూ దయచేసి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఈ యోగా థెరపీ అనేది యాడ్ చేసుకోండి. ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం, అది యోగాతోనే సాధ్యం. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్ సురేష్ గారు.